అమెరికాలోని డల్లాస్లో మాజీ సీఎం వైఎస్ జగన్ బర్త్డే వేడుకలు గ్రాండ్గా జరిగాయి. వైఎస్ఆర్సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రవాసులు భారీగా తరలివచ్చి జననేత జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన విశేష కృషిని గుర్తు చేసుకున్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాన్ని నిర్వహించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు అమెరికాలోని డల్లాస్లో వైభవంగా జరిగాయి. ఫ్రిస్కోలో కోయిడ్ రోడ్ సూట్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ డల్లాస్ టీం, జగనన్న అభిమానులు, ప్రవాసులు భారీగా తరలివచ్చి కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ పివివి సూర్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తనకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి రావడం వెనుక జగన్ ప్రత్యేక చొరవ ఉందని, నమ్మిన వారిని వైఎస్ కుటుంబం ఆదరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జగనన్న పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనియాడారు. 2 ఏళ్లు కరోనా కారణంగా నష్టపోయినప్పటికీ కేవలం 3 ఏళ్లలో రాష్ట్రానికి కొత్త వైద్య కళాశాలలు తీసుకురావడం, రైతు భరోసా, నవరత్నాలు, పింఛన్లు, విద్యా వ్యవస్థలో మార్పులు, సచివాలయాలు వంటివి ఏర్పాటు చేసి ప్రజాపక్షపాత ప్రభుత్వాన్ని నడిపిన ఘనత వైకాపాదని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, అన్నపురెడ్డి శివ, కృష్ణారెడ్డి కోడూరు, తిరుమల రెడ్డి, హర్షారెడ్డి, ఉదయ్, డాక్టర్ పవన్, పాముదుర్తి, వెంకట్రెడ్డి, శ్రీకాంత్, తరుణ్, చందు, సుబ్బారావు పలువురు పాల్గొన్నారు. శ్రీధర్ అన్న, శివన్న, అలాగే డల్లాస్ యొక్క వైఎస్ఆర్ అభిమానుల సమక్షంలో జగనన్న జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి జగనన్నకి తోడుగా అండగా ఉండాలని ఇక్కడ కోరటం జరిగింది. అంతేకాదు వీరందరూ కూడా నిజంగా చాలా ఎక్కువ మంది వచ్చారు. గతంలో మనం ఒకసారి కలిసిన దానికన్నా ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారు. అందరి హృదయాల్లో కూడా జగనన్న ఉన్నాడు. మరి వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా కష్టపడి జగనన్నను ముఖ్యమంత్రి చేసే వరకు కూడా నిద్రపోరని వారందరూ చెప్తున్నారు. మరి వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మనము చేసేది చాలా తక్కువ. జగన్ ఆలోచించాలి 24 hours అదే ఆలోచిస్తాను, ఏం చేయాలి, అట్లా చేయాలన్నది మనం ఎప్పటికీ గర్వంగా చెప్పుకోవచ్చు. ఓకే, జస్ట్ బ్రాండ్, వీఆర్ జగన్ ఫ్యాన్స్ అది ఒక బ్రాండ్ చాలు మనకు. అదొకటి జీవితాంతం మనకు మిగిలిపోయేది అదే అనమాట. కొన్ని దశాబ్దాల పాటు ఇప్పుడు చూడండి, వీళ్ళు వచ్చి జగన్ నాకు కొన్ని దశాబ్దాలు బాగుపడాలని చేస్తే వీళ్ళు వచ్చిన ఈ 2 సంవత్సరాలని ఎనికి తోసేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా జీవితంలో ప్రతిదీ టెంపరీ, శాశ్వతం ఏది కాదు. ఇప్పుడున్న సమస్య కానీ ఇప్పుడు ఇవన్నీ మనం చూసేవన్నీ కూడా చాలా టెంపరీ, అంతే. నథింగ్ ఈస్ పర్మనెంట్ ఇన్ ద లైఫ్. సో వై నాట్ వి జస్ట్ కీప్ పేషెంట్ అండ్ వర్క్ ఆన్ టువర్డ్స్ దట్. వెరీ లిమిటెడ్ ఉండడం వల్ల నేను డాక్టర్ రామరెడ్డి పూచిపడి గారు వెళ్తున్నాము. సో మంగళవారం 3 స్లాట్లు ఇచ్చారు వాలంటీర్ చేయడానికి, ఫుడ్ సర్వ్ చేయడానికి. సో మన వైఎస్ఆర్ గారి బర్త్డే రోజు, జగనన్న బర్త్డే రోజు అక్కడ చేస్తుంటాం అనమాట. రీసెంట్ గా బాస్ని కలిసాము. I got an opportunity to speak to him for about 5 minutes. It was a fantastic interaction. ఇందులో ఒక 3-4 పాయింట్స్ నేను అడిగాను అనమాట. స్ట్రైట్ పాయింట్ బ్లాంక్ అన్నాడు. అన్న, మనం 19లో we set the agenda, వాళ్ళు ఫాలో అయ్యారు. సో మనం మళ్ళీ we should be setting the agenda for them. So within few weeks now that is coming out. Vizag vision toti అన్నారు. Vizag is the growth engine for AP. So 2 weeks back ఏమైంది, వాళ్ళే చెప్పారు ఏమని, Vizag is the future, right? Ports again, it is the same thing, చెప్పుకుంటా వచ్చాడు. Now we need to go beyond this. Next 5 కాదు, 10 years కాదు, even beyond that. So we have to be the think tank. అది కూడా అడిగా అనమాట. సో NRIs యాక్టివిటీస్ చాలా తక్కువ ఉన్నాయి బిట్వీన్ 19 to 24. ఇది మీరు ఎన్హాన్స్ చేయాలి అని అంటే డెఫినెట్లీ అని చెప్పని అన్నారు. KNR కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో we let us form in few things: medical side, education side, and IT. ఈ సైడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో లెట్ us
get together and think, be proactive and be part of it. And Srikanth, మనం ఒకసారి సాంబార్తో మాట్లాడి we just need to bring it up. సో ఇంకొకటి ఏమేనంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మంత్స్ ఇంత దయనీయమైనటువంటి ఇట్ ఈస్ ద వర్స్ట్ పర్ఫార్మెన్స్ ప్రాబబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వైఎస్ఆర్సిపి విత్ 40% ఓట్ అండ్ 11 seats. దీనికంటే వర్స్ట్ సిచ్యువేషన్ అయితే వీ వాంట్ సీ ఇట్ అగైన్, రైట్? సో దీనికి ఇట్ ఈస్ నాట్ మన మీద గొప్పగా చేసినాం అనేది కాకుండా అన్నేమన్నాడంటే ఇట్ ఈస్ దెమ్ దే ఆర్ డూయింగ్ ద బ్లండర్ మిస్టేక్స్. సో గ్రౌండ్ రియాలిటీ కూడా ఏంటి అని అంటే ఐ స్పెండ్ 2 months ఇన్ సమ్మర్ అండ్ లాస్ట్ నవంబర్ లో 1 month ఉన్నాను. అండ్ లాంగ్ టర్మ్ విజన్, ఇందాక తిరుమల రెడ్డి గారు అన్నట్టు లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. అండ్ డోంట్ స్టాప్, ఎవరో ఆపారనో లేకపోతే ఎవరో మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది కాకుండా కీప్ అటెంప్టింగ్, కీప్ టాకింగ్ టు ద లీడర్షిప్ అండ్ గివ్ యువర్ ఐడియాస్. దట్ ఈస్ ద కీ పీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సురేష్ రాజు గారికి, ఉత్తరాంధ్రకు చెందినటువంటి మన పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి వారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి లారీ బ్రూక్, అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరపు నుండి స్టేట్ రిప్రజెంటేటివ్గా పోటీ చేస్తున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమెరికా వైఎస్ఆర్సిపి తరఫున, అలాగే అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారందరి తరఫున కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ తెలుగు వారు ఎక్కడున్నా కూడా ప్రపంచం మొత్తం మీద కూడా వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నటువంటి నాయకుడిగా, మన తెలుగు వారంతా బాగుండాలనేటువంటి నాయకుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతుంటారు. అంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. జనరల్గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మన తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా అని చెప్పేసి వారు అడగడం నాకు నిజంగా కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే తెలుగు వారి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు. అంటే ఒక విజనరీ అనడానికి మిత్రులు చాలా మంది చెప్పారు. శ్రీధర్ అన్న కానివ్వండి, లేకపోతే డాక్టర్ పాముదుర్తి పవన్ గారు కానివ్వండి, అలాగే మిగిలినటువంటి మిత్రుడు హరి కానివ్వండి. అంటే విజన్ కలిగినటువంటి నాయకుడు. ఒక 5 సంవత్సరాల్లోనే, అంటే మనం చాలా మంది నేనే విజనరీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా చూస్తాం. చెప్పడమే తప్ప రాష్ట్రానికి ఏం విజన్ ఇచ్చారు అన్నది చూస్తే మనకు డొల్లా కనిపిస్తుంది. ప్రతి సెక్టార్లో కూడా మనం చూస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి విజనరీని చూస్తే మీరు ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ప్రభుత్వ వైద్యశాలలు కానివ్వండి, ప్రతి పోర్ట్ల దగ్గర నుండి ప్రతి రంగంలో కూడా మనం తక్కువ సమయంలో, అంటే 5 సంవత్సరాల్లో మనకు 2 సంవత్సరాలు కరోనా పోతే మిగిలినటువంటి 3 సంవత్సరాల్లో మనం గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించాం రాష్ట్రంలో. దురదృష్టవశాత్తు మనం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, మనం చెప్పుకోలేకపోయాం చేసినటువంటి పనులు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన వారందరికీ కూడా దయచేసి మన ప్రభుత్వం చేసినటువంటి పనుల్ని మీరు సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేయండి ఇప్పటి నుండి కూడా. అంటే మనము ఓటమి గెలుపు రెండింటిని కూడా సమానంగా తీసుకున్నటువంటి వ్యక్తుల, మన పార్టీ కూడా అలాంటిదే, మన నాయకుడు కూడా అలాంటిదే. అంటే గెలుపు కోసం కాదు మన ప్రయత్నం రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాగుపడాలి. ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిని మనం కాంక్షించేటువంటి పార్టీగా, కాంక్షించేటువంటి నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారాన్ని కోల్పోయారేమో కానీ ఆయన మనం అనుకున్నట్టుగా 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో పోయినప్పటికీ కూడా ఆ 2 సంవత్సరాల ప్రభావం మిగిలినటువంటి 3 సంవత్సరాల మీద పడినప్పటికీ కూడా ఆయన గణనీయమైనటువంటి అభివృద్ధిని రాష్ట్రంలో సాధించారు. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నేను చెప్పాల్సిన పని లేదు, సమయం తక్కువ ఉంది కాబట్టి. మీకు ఇప్పటికి కూడా మన పార్టీ చేసినటువంటి అనేక అభివృద్ధి పనులను మనం సోషల్ మీడియా చూస్తున్నాం. నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి 1-2 నిమిషాలు రోజులో, అనేక సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అట్లాగే ట్విట్టర్ ఉంది, లింక్డ్ఇన్ ఉంది. 1-2 నిమిషాలు సమయం కేటాయించండి. డాక్టర్ పవన్ పాముదుర్తి చెప్పినట్టుగా ఎవరు భయపడాల్సిన పని లేదు. మనం అభివృద్ధి పనులను మనము షేర్ చేస్తే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి
రెడ్ బుక్ ప్రభుత్వం కేసులు పెడుతుందనో ఇంకొకటో భయపడాల్సిన పని లేదు. అట్లాంటివి ఏమి జరగవు. మన అభివృద్ధిని మీరు ధైర్యంగా బొడి మీద చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిని మీరు ప్రజలకు వివరించండి. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్గా వివరించేటువంటి అవకాశం, ఒక్కొక్క వ్యక్తికి మీకు అంత పవర్ ఉంది. దయచేసి మీ పవర్ని మీరు గుర్తించండి. మీరు మంచి కోసం ప్రయత్నం చేయండి. మీరు చూడండి, ఇప్పుడు రాష్ట్రంలో స్వాతంత్ర్యం అనంతరం మనకు 11 కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలోనే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. నిన్న ఇక్కడ ఉన్నటువంటి డల్లాస్ లో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఒక ఆయన ఒక ఈఎస్ఐ హాస్పిటల్లో పార్లమెంట్ లో తీసుకురావడానికి నేను మా స్టాఫ్ 30 సార్లు తిరిగితే 5 సార్లు తిరిగాను, ఒక చిన్న హాస్పిటల్ తెప్పించుకోలేకపోయామని చెప్పాడు ఆయన కేంద్ర మంత్రి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు కూడా చేతగానటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి చేయగలిగాడు. అట్లాగే మన పార్టీలో మంచి నిజాయితీ పరులైన నాయకులు ఉన్నారు. మన ఎన్ఆర్ఐ నుంచి కూడా ప్రధానంగా డాక్టర్ పవన్ పామదుర్తి లాంటి, పామదుర్తి అంటేనే అనంతపురం జిల్లాలో వాళ్ళ కుటుంబం, మీకు అంటే ఎంతమంది అనంతపురం జిల్లా వాసులు ఉన్నారు ఇక్కడ నాకు తెలియదు, కానీ పామదుర్తి అంటేనే అవినీతికి దూరమైనటువంటి కుటుంబం. వాళ్లకు అనేక పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలుగా కొనసాగారు. ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా రాజకీయం చేశారు. అట్లాంటి రాజకీయ నాయకులు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన డల్లాస్ నుండి కానీ అమెరికా నుండి కానీ రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు సుబ్బారావు చెప్పినట్టుగా కొత్త తరం నాయకులు అన్నట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొత్త తరం నాయకులకి తెరలేపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఉత్సాహంగా పనిచేసి పార్టీ కోసం మీరంతా కూడా నాయకులుగా ఎదగాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. వైజాగ్ క్యాపిటల్ చేస్తుందంటే ఆ 4 6 కొట్టినా చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఓకే, నెక్స్ట్ టైం డెఫినెట్ గా కొడతాం. కేకే రాజు గారు చాలా చాలా కష్టపడుతున్నారు. కేకే రాజు వైజాగ్ నార్త్ కాన్స్టిట్యున్సీ నుంచి, నాది అదే కాన్స్టిట్యున్సీ. నేను ఎక్కువ సేపు తీసుకోను. లాస్ట్ టైం నేను ఆల్రెడీ చెప్పా, నేను మళ్ళీ చెప్తా. నాకు ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా నేను చెప్పేదే చెప్తా. ఎందుకంటే నేను లబ్ధి పొందా. ఇక్కడ ఎంతమంది లబ్ధి పొందారో లేదో తెలియదు, కానీ జగన్ అన్న 10 years లో నేను బీటెక్ చదివాను. ఆ 4 years లో నేను లబ్ధి పొందా. 2 years నేను టీడీపీ 10 years లో బీటెక్ చదివా. మిగతా 2 years వైసీపీ దాంట్లో 10 years లో నేను బీటెక్ చదివా. ఫస్ట్ 2 years నాకు 1 rupee కూడా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. దే ఆల్వేస్ కెప్ట్ ఇట్ ఆన్ హోల్డ్. ఏదో ఒకటి చెప్పి హోల్డ్. బట్ కరెక్ట్ టైం కోవిడ్ అటాక్ అయింది. సో మా ఇంట్లో కూడా మనీ లేదు. మా ఫాదర్ ఒక ప్రైవేట్ లెక్చరర్. He can't pay my fee, he can't pay my sister's fee because both of us are into BTech at the same time. So COVID hit us really hard. But Jaganan వచ్చారు 2019 1 lakh అయితే ఫీజు, నా 1 lakh రీయింబర్స్మెంట్ నాకు పంపించారు. నేను 2019 లో చదివాను. అదే కాకుండా మా సిస్టర్ కూడా 100% ఫీజు రీయింబర్స్మెంట్. వెన్ ఐ వాజ్ ఇన్ 3rd year మా చెల్లి ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎంటర్ అయింది. ఆ ఇయర్ జగనన్న సీఎం గా లేకపోయి ఉంటే నేను ఈ రోజు ఇక్కడ నుంచి ఉంటాను. యుఎస్ లో నేను ఇక్కడ నుంచోడానికి ప్రైమరీ కారణం ఎవరేమన్నా, ఫస్ట్ జగనన్న, తర్వాత మా ఫాదర్. ఈ వీళ్ళిద్దరి వల్ల నేను చాలా ఉన్నా. కానీ జగనన్న నా లైఫ్ లో చేసింది నాకు చాలా ఉంది. ఆ ఇయర్ నేను చదువుకోవడం, బీటెక్ నేను కంప్లీట్ చేయడం వల్లే నేను బీటెక్ కంప్లీట్ చేసి మాస్టర్స్కి వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తున్నా. అదే కాకుండా మా సిస్టర్ని కూడా ఇక్కడ తీసుకొచ్చాను. సో బేసిక్గా నేను చెప్పగలిగింది ఏంటంటే, నేను జగనానికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే పేదలు చాలా మంది ఉన్నారు, అందరికీ హెల్ప్ చేయాలని ఉంటుంది. కానీ మనం కూడా ఇప్పుడు హెల్ప్ చేద్దాం అనుకుంటాం. కానీ ఎంతమందికి హెల్ప్ చేస్తాం? 10, 20, 30. కానీ అతను ఒక స్టేట్ మొత్తానికి హెల్ప్ చేస్తున్నాను. అలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. కోవిడ్ హిట్ అయినప్పుడు అట్లీస్ట్ ఫుడ్ లేనప్పుడు అట్లీస్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఫ్రీ చేస్తే చాలా మంది ముందుకు వస్తారు. ఇలా నేనే ఒక నిదర్శనం జగన్ చేసిన మంచికి. నేను ఎప్పుడు ఎన్నిసార్లు నాకు ఇలా ఛాన్స్ ఇచ్చినా నేను చెప్తా. లాస్ట్ టైం చెప్పా, చాలా మంది ఉన్నారు, ఈసారి చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు. నా గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ మంచికి నేను నిదర్శనం. ఒకటే అండి, ఒక స్టేట్ బాగుపడాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఆ రెండు ఉంటే ఆటోమేటిక్గా మిగతా డెవలప్మెంట్స్ వాటంతా అయ్యే చేస్తాయండి. జగన్ అన్న ఐటీకి ఫౌండేషన్ వేశారు. జగన్ అన్న వచ్చి ఇన్ఫోసిస్ తెచ్చాడు. ఇప్పుడు వచ్చి టీసీఎస్ వచ్చింది, ఏమొచ్చింది, XYZ అన్నీ వస్తున్నాయి. వీళ్ళు తెచ్చింది ఏం లేదు. ది ఫౌండేషన్ ఇస్ మెయిన్. ది ఫౌండేషన్ ఇస్ లైక్ బై వైఎస్ జగన్. ఇన్ఫోసిస్ కి 1000 కెపాసిటీ సీటింగ్ తో చేశారు. మిత్రులు చాలా మంది అనేక విషయాల్లో మాట్లాడినప్పుడు కూడా 1983, 85 ముందు కూడా మన ఉత్తరాంధ్ర అంటే మొత్తం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా సోదరులు చెప్పినట్టు 11 కేవలం 8 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు కానివ్వండి, ఎన్టీ రామారావు టైంలో కానివ్వండి, ఏ మెడికల్ కాలేజీలు వచ్చినటువంటి దాఖలాలు లేవు. మరి 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు కేంద్రంతో పట్టుబట్టి మరో 3 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మొత్తం 11 కనుకుంటే
జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ దాదాపు 8,300 కోట్ల రూపాయలు నిర్దేశమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టుకొని నిధులు తీసుకొచ్చుకొని నాబార్డు కానివ్వండి, ఫైనాన్షియల్ కమిషన్ తో మాట్లాడుకొని, సెంట్రల్ తో పోరాడి అనేక కార్యక్రమాలతో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కేవలం 5,000 కోట్లతోటే ఈ రోజు మిగిలి పెండింగ్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. రైతు భరోసా కేంద్రం అక్కడికి వెళ్ళి లైన్ లో నించుంటే ఇమీడియట్ గా యూరియా వచ్చేది. ఈ రోజు యూరియా రాలా. ఎందుకు రాలేదంటే చాలా మంది ఏంటంటే మా అంత వాడిన 1,500 కోట్ల యూరియా బస్తాలన్నింటినీ కూడా ఆపేసి దాని ద్వారా రావాల్సిన యూరియా బస్తాలను ఆపి దాని ద్వారా అమౌంట్ వచ్చిందంతా కూడా రాజధాని ఉపయోగించాలనే ఉద్దేశంతోనే యూరియా ఆపటం జరిగింది. జై జగన్, జై జగన్, జై జగన్.